హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ రథసప్తమి అండి. మీ ఇంట్లో రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఉన్న పూజ మామూలుగా అండి, నేను ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను. పూజ రూమ్లో అయితే ఉన్న దేవునికి అయితే ఆవు పాలతో అండి, పాలు పొంగిచ్చి ఆవు పాలతో మనకి చక్కెర పొంగల్ చేశానండి. ఆవు పాలు, ఆవు నెయ్యి వేసి నేనైతే అన్ని అవతారాలు అయినాయి అనుకుంటాను. వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజు పైకి లేసాను అనమాట. పొయ్యికి అయితే పసుపు కుంకుమ పెట్టానండి. ఎండ ఎక్కువ ఉంది, అందుకు లైటింగ్ వేసినా కానీ ఇలా ఉందండి. లైట్ వేసాను, ఎండ ఎక్కువ ఉంది అనమాట, అందుకు వీడియో అయితే ఇలా ఉందండి. ఏమనుకోవాకండి. చక్కెర పొంగలండి, పాలతో చేశాను అనమాట. ఇష్టంగా చేస్తాను, కానీ మనసు ఎందుకో బాధ అనిపిస్తుంది ఒకసారి. ఇష్టంగా చేసేటప్పుడు మనిషికి రకరకాల ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి. నాకు ఎందుకో మీకు ఇలాగే ఉంటుందండి. పూజ చేసేటప్పుడు పులుసన్నం చేశానండి. బయటకి మాకైతే చాలా ఇష్టం శనక్కాయల పొడి అండి. పులుసన్నం ఉంటే కంపల్సరీ శనక్కాయల పొడి అయితే చేస్తాను. అది మేమందరం ఇష్టంగా తింటాము. పూజలు చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ అంటారండి. అది నిజమో కాదో అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అర్థం కాదు. ఇష్టంగా చేయాలనుకుంటే కానీ ఏదో ఒకటి ఆటంకం అయితే ఎదురవుతుంటుంది. నాకైతే అట్ట పిల్లలన్నా అడుస్తూ ఉంటారు, గొడవ పడతాడు. లేకుండా నేను మా వారన్నా గొడవ పడుతుంటాం పూజ చేస్తూ. ప్రశాంతంగా మనశ్శాంతిగా అనేది నా జీవితంలో ఒక్కసారి కానీ పూజ చేయలేదు నేను. అది ఎందుకో మళ్ళీ దేవుడు నాకు పరీక్ష పెడతాడో ఏమో తెలియదు. మనస్ఫూర్తిగా అయితే దేవునికి పూజ అయితే ఎప్పుడు చేయలేదండి. నేను పూజలు చేయబట్టి ఒక 11 years అవుతుంది. మరి నాలో నేను నెగిటివ్ థాట్ అలాంటిదో లేకుంటే ఏమో నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మీ పెద్దవాళ్ళన్నా, మీకు తెలియకోకుంటే ఒకవేళ మీ పెద్దవాళ్ళని అడిగి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా ఉంటుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. తులసి కోట దగ్గర ఫ్రెండ్స్ ఈరోజు అయితే కుబేరుడి ముగ్గు వేసాను, కానీ తప్పు వచ్చేసింది. ఎందుకంటే పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారా, బాగా అడుస్తున్నారు. చిన్నోడైతే భలే అల్లరి అస్సలు. ఆ పిల్లలతో పూజ నాకు డిస్టర్బ్ అవుతుంది. నాకే మా వారికన్నా అట్లా అవుతుంది. ఎందుకు ఇలా నాకు జరుగుతుందో ఏమో తెలియట్లేదు. సూర్యభగవానికి అయితే ధూపం ఇచ్చి హారతి ఇచ్చాను. ఇల్లంతా అండి సాంబ్రాణి వేసాను అనమాట. ఇవి బొగ్గులు అనమాట. ఇవి నిప్పులుగా చేసి ఇంటికి సాంబ్రాణి వేసి ఇంట్లంతా ధూపం వేసాను. గడప అయితే ఇలా అలంకరించానండి. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పూజ కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా, కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పటికీ నాకు అయితే ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.